చెప్పింది దేనికైనా పనికి వస్తుందని. దిక్కుమాల ఎనుపు మొక్కలు ఇంట్లో తీసుకురాకండి శని. ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చిత్తం శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ గోరింకాలే తెలివితేటలకి. రే గోవిందం అయ్యా, వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో 10 రూపాయలు వెరకోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా. వాన పొందవా తొండం తీపిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. మహాశయ, మా నాన్న తను చేసిన అప్పు కాను నన్ను మీ దగ్గర పనిలో కుదిర్చి చచ్చాడు. పనిలో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3000 రూపాయల జీతం ఇస్తానంటే మురిసిపోయారు. పాత బాకీలు వసూలు కానప్పుడు, పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు, కొబ్బరికాయలు దిగుబడి తగ్గినప్పుడు, మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు, మీకు జలుబు చేసినప్పుడు కొత్త కొత్త కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి 12 రూపాయల పావలా ఇస్తున్నారు. దాంతో ఏం తిన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ? సుందరం ఎక్కడికి? బయటికి నాన్న. బయటికి కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవడం లేదు. ఎంతసేపు గాలి పట్టల్లా బలాదూరు తిరగడమే. ఏదో ముక్కును బట్టి ఆ బియ్య పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 1,00,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడు. వినిపిస్తుందా? వీడొకడు నా కడుపుని చెడబుట్టారు వెధవా. చిత్తం బాబు గారు ప్రహ్లాదు టైప్ అండి అయ్యా. మరే అంటే నేను హిరణ్యకశిపుడు టైపేనా? రూపాయి కోసేశాను పా. రూపాయి కోసేస్తారా? 12 రూపాయల పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా శాస్త్రం. నన్ను కడుగుతున్నావు, క్షమించండి అయ్యా.